వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఒక్క నిమిషం ఆగుర్రి. అయితే ముచ్చట ఏంది అని అంటే క్యారెక్టర్స్ గురించి. మీరు ఈ క్యారెక్టర్ని ఇక్కడ ఎందుకు పెట్టిర్రు, ఆ క్యారెక్టర్ని అక్కడ ఎందుకు పెట్టిర్రు నర్సక్క అని అడుగుతున్నారు. దోస్తులు ఒక్కసారి మీరైతే మొగుడు దుబాయ్ పోతే సిరీస్ నుండి బయటికి వచ్చేయండి. ఇదేంటిది, హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు. ఫస్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండవచ్చు, కానీ క్యారెక్టర్స్ ని బట్టి మేము పెట్టాము, స్టోరీని బట్టి. అసలు ఇలా మీ ఫ్రెండ్ ఎవరని అడుగుతున్నారు. మా ఫ్రెండ్ అయితే లత అన్నమాట. అయితే మళ్ళీ చోటును షాప్ కి అంకితం చేసిరు కదా నర్సక్క అంటున్నారు. దోస్తులు ఆ సిరీస్ లో చోటుది షాపు మిస్ అవుతాం, మేము ఈ సిరీస్ లో కూడా చోటుకి కంపల్సరీ పెట్టండి, అందరిని పెట్టండి అన్నారు. కాబట్టి చోటుకి షాప్ అయితే మంచిగా సెట్ అయిపోతుంది అనేసి ఆ షాప్ అయితే పెట్టించినాం దోస్తులు. ముచ్చటేంటి అని అంటే మీరు ఇంకా ఆ సిరీస్ లోనే ఉన్నారు. ప్లీజ్ దోస్తులు, క్యారెక్టర్స్ అనేది మేము ఇవి పెడుతున్నందుకు మీరైతే ఏమనుకోకండి. ముందు ముందు చూస్తూ ఉండండి, స్టోరీ అనేది మంచిగా ఉంటది. ఇప్పుడు మొగుడుండగా వేరే మగాడితో ఉంటే అల్లెవరు, లత కదా, లతను పెట్టినాం. ఇల్లా శ్వేతను పెట్టినాం, ఇప్పుడు ఇల్లా మళ్ళీ లతను పెడుతున్నాం అన్నమాట మెయిన్ క్యారెక్టర్. మీకు ఫస్ట్ ఎపిసోడ్ కదా గట్లనే కొంచెం అనిపిస్తుంది, కానీ చూస్తా అంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది దోస్తులు. ఆ స్టోరీస్ ని ఎంత మంచిగా ఆదరించిర్రో ఈ స్టోరీని కూడా అంతే మంచిగా ఆదరిస్తారన్న నమ్మకంతో అయితే కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం. ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు కదా మళ్ళీ ఇట్లాంటి స్టోరీ ఏనా ఏంది అని. సో దోస్తులు, మన స్టోరీ వల్ల ఒక్కరు మారినా మనకు సంతోషం అన్నమాట. అంటే సమాజంలో ఎట్లాంటివి జరుగుతున్నాయి, ఏం కథ అనేది అయితే మీరైతే చూస్తున్నారు కదా, ఆ రోజు చూస్తున్నాము మనము. సో దాన్ని బట్టి మనం వీడియో అనేది చేస్తున్నాం దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 2 అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. డాడీ కాలేజ్ ఫీజు అడుగుతుర్రే, కట్టవా? కడతా బిడ్డ, రేపన్నా ఎల్లుండన్నా వచ్చి కడతా గాని నువ్వైతే మంచిగా చదువుకో. సరేనే అమ్మ, నేను పోయేస్తా. అన్నము తినమంటే చక్కగా తినపోతీవి బిడ్డ. ఏ అద్దు, నాకు ఆకలి అయితలేదమ్మా. ఇంత ప్రొద్దున తినాలనంటే అన్నం తినబుద్ధి అయితలేదు. సరే బిడ్డ, మరి పో, బస్సు టైం అవుతుంది. సరే అమ్మా, వెళ్తా. పైసలు ఉన్నాయా నీ దగ్గర ఏమన్నా? నా దగ్గర ఎక్కడయ్యా పైసలు, ఏమున్నాయి ఇంట్లోకి అన్ని ఖర్చు కాబట్టే. నేను బీడీలు చేసినవి కూడా నా ఖర్చులకే పొడవబట్టే. అదే గాని కొడుకు ఫీజు కట్టుమని బట్టే ఇక ఏనన్నా తయారు చేయాలి. లక్షలు పెట్టి చదువుపిత్తన్నాం గాని మరి వీడు ఏం చేస్తాడో ఏమో. అంటే ఏం ముచ్చరనిది. ఆ కొడుకు అందరి లెక్క కాదు, మంచిగా చదువుకుంటాడు. అయ్యో, నేనేమన్నా కాదంటున్నానా అనే నీ అవ్వ కొడుకును ఒక్క మాట అననీయవు. మరి అనద్దు, వాడు మనకు ఒక్కోడే కాబట్టి మనం మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకోపోతే మరి ఏం చేస్తున్నావు? వాడు అన్నదల్లా కొనియనే పడుతుంది. మస్తు కొనిస్తానవుతి. ఈరోజు ఏమైనా మంచిదే, నా మనసులున్న మాట నేను లతకు చెప్పేయాలి. ఎన్ని రోజులని ఇట్లా ఆమెను ప్రేమించుకుంటా ఒక్కొన్నే అదైపోతా. ఎట్లయినా చేసి నా ప్రేమను ఈరోజు ఆమెకు చెప్పేస్తా. ఈరోజు కాలేజ్ పోకుండా మంచిదే, నా ప్రేమ అనేది ఆమెకు చెప్పాలి అంతే. ఇంకా వస్తలేదు ఏంది, ఈరోజు కాలేజ్కి వస్తుందా లేదా? మెల్లగో నాని, ఇక బస్సు టైం అవుతుంది బిడ్డ. సరే అమ్మా, జాగ్రత్త. సరే. మాట్లాడితే తిన్నవా లత? కొంచెం కూడా ఆగకుండా ఉరుకుతుంది, కనీసం ఆగకుండా కూడా ఉరికొస్తున్నావు. నేనేంటి ఇట్లా మాట్లాడుతుండో? పింకీ, అవే బస్ టైం అవుతుంది. వచ్చినవారా? నేను వచ్చినా అని ఎట్లా తెలుసురా? అతత్తే నువ్వు వచ్చినట్టేరా, అందుకే ఆమె పిలిపిని నేను బయటకెళ్ళినా. అవునా, నీకు కూడా అర్థమైపోయింది అయితే. అవునవును, ఆమె లేసుడే మెల్లగా లేత్తది, ఆమె పని ఓడవది దంగది. ఏందో ఏమో లేట్ చేస్తుంది. ఏందే, నేను ఇవాళ అత్తలేను. ఎందుకు అత్తలేవే? ఇంటికాడుండి ఏం చేస్తావు? చదువుకుంటే చదువత్తది గాని. ఏం చదువుతావే ఊకే, నాకు రాబుద్ది అయితే లేదు. రే బంటి, మనం కూడా ఓడద్దురా. ఎందుకురా? ఇట్లయినా చేసి లతను ప్రపోజ్ చేస్తారా? నేను రోడ్ మీద పోయేటప్పుడు ఆపుదాం. సరేనే, మరి నేను పోతా. ఊకే కాలేజ్ పిస్తనేనా అనే ఇంటికాడుంటే ఏమైతుంది నీకు?
ఏ లేదే పోతా, మళ్ళీ మా డాడీ తిడతాడు. రేపు పోతానో పోను. రేపు మా అమ్మోళ్ళు ఊరికి పోతుర్రు, నన్ను ఇంటికాడనే ఉండుమని చెప్పిర్రు. అవునా? ఏ నేను ఇయ్యాల పోను, రేపు పోను, ఎల్లుండి పోతా ఇక. మొత్తం బంద్ చేయరాదు. నువ్వైతే రోజు పో, చదివింది లేదు పీకింది లేదు కానీ రోజు సోకుల పడుకుంటా పోతావు. నువ్వో మరి తిప్పుకుంటా పోతలేవా? ఏమున్నా నాతోటే ఏడతాడు ఈయనే. సరేనే మరి నేను పోతున్నా. సరే పో. ఒక్కతే పోవట్టే ఏమైతుంది నువ్వు పోతే కాలేజీకి అల్లా? ఇలా ఎవ్వరు పోరు నాకు తెలుసు, బస్సు మిస్ అవుతుంది పోర్రి. ఓ నువ్వు గట్లనకే. అస్సలు మిస్ కాదు పో. అరే ఆగుమనరా. ఓ లత, ఒక్క నిమిషం ఆగు. ఏంటిది బంటి? మహేష్ నీతో ఏదో మాట్లాడాలంటాండు. ఏంటిది మాట్లాడేది? బస్సు టైం అవుతుంది బంటి, బస్ మిస్ అవుతుంది మళ్ళా. ఈ బస్ మిస్ అయితే మనకు మళ్ళీ ఏ బస్సు ఉండదు, పోయినా వేస్టే. ఇంకా టైం ఉన్నది 15 minutes. లేదు నేను వెళ్తా. ప్లీజ్ లత ఒక్క నిమిషం ఆగవా ప్లీజ్. చెప్పు మహేష్ ఏంటో. కొంచెం ముందుకు పదా, ఇక్కడ ఎవరన్నా బయటకు వెళ్తే మళ్ళా పెద్ద కథ. అసలు మహేష్ నాతోటి ఏం మాట్లాడాలనుకుంటుండు? చెప్పు మహేష్ ఏంటిది? ఇళ్ళ మధ్యలో నేనెందుకు? ఏం లేదు లత, నేను ఎప్పటి నుండో నీకొకటి చెప్పాలని అనుకుంటున్నా. ఏంటిది అది? నీకేం తెలియదా? నీకేం అర్థమైతలేదా? నువ్వు చెప్పాలనుకున్నది నాకెట్లా అర్థమైతది, నాకెట్లా తెలుస్తుంది? చెప్పు ఏంటో. బస్ టైం అవుతుంది, వెళ్ళాలి. ఈరోజు ఒక్కరోజు కాలేజీకి పోకపోతే ఏం కాదులే. లేదు నేను వెళ్ళాలి. చెప్పు. నాకు నువ్వంటే ఇష్టం లత. ఏంటి? నిజం లత, నాకు నువ్వంటే మస్తు ఇష్టం తెలుసా, ఎప్పటి నుండో. అవునా? అయితే ఏం చేయమంటున్నావు? ఆ మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకుంటున్నా లత. ఎప్పటి నుండో చెప్పాలి అని అంటే అస్సలు కుదరట్లేదు. ఐ లవ్ యూ లత. వామ్మో, ఈయనేంది ఇట్లా చెప్తుండు? ఆగు లత, ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్లా? హలో, అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు ప్లీజ్. కాదు లత, ఒక్క నిమిషం ఇటు చూడు. ఏంటి? నువ్వు ఇప్పుడు కాదు అప్పుడు కాదు, నేను 1 year నుండి నిన్ను లవ్ చేస్తున్నా. ఎందుకు నువ్వు ఇప్పుడు గట్లా మాట్లాడుతున్నావు చెప్పు? వద్దు మహేష్ ప్లీజ్, అట్లాంటి ఫీలింగ్స్ నా పైన ఏం పెట్టుకోకు. ఎందుకు అనంటే నేనేం చెప్పలేను నీకు, ప్లీజ్. అట్లా కాదు లత, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ప్లీజ్ నా లవ్ని యాక్సెప్ట్ చేయవా? ఈ లవ్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి చెప్పు? అసలే మనది క్యాస్ట్ వేరు. మా డాడీకి తెలిసిందనుకో ఇక ఏం లేదు, ఆయన అస్సలకే ఊరుకోడు. ఆయన రోజు చెప్పే మాటలు అవే, అబ్బాయిలకు దూరంగా ఉండు అని. నేను నిన్నెట్లా యాక్సెప్ట్ చేయాలి మహేష్? చెప్పు లత, నీకు నేనంటే ఇష్టం లేదా? కనీసం నన్ను చూడను కూడా చూడవు. నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి లత. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటా. చెప్పేదేం లేదు మహేష్ ప్లీజ్, అట్లాంటివి నాతోటి ఏం పెట్టుకోకు. వాని మనసులున్న మాట చెప్పిండు. నాకు నువ్వంటే మస్తు ఇష్టం లత. ఎప్పటి నుండో నీకు నేను లైన్ వేస్తున్నా కానీ నువ్వు నన్ను పట్టించుకుంటలేవు. లవ్ యాక్సెప్ట్ చేస్తావన్న ఆశతోటే ఇన్ని రోజుల పొంటి ఉన్న లత. నువ్వు రేపటిదాకా వెయిట్ చేస్తా, నీ రిప్లై అనేది ఏముంటుందో. బస్ వస్తుందిరా. ఈరోజు కాలేజ్ కద్దు ఏటద్దురా బంటి, పోవాలన్న ఇంట్రెస్ట్ లేదు. పోకపోతే నేను కూడా పోవద్దారా? అద్దురా. ఏంద్రా, ఆమె ఏం చెప్పకుండా సైలెంట్ గా పోయింది. ఆమెకు వాళ్ళ నాన్న భయమే ఉన్నదిరా, కానీ నేనంటే ఆమెకు ఇష్టమే అని అనిపిస్తుంది. ఆమెకు నువ్వంటే ఇష్టమైతే ఇప్పుడు ఒప్పుకోపోదునారా? ఆమెకు నువ్వంటే ఇష్టం లేదు కావచ్చురా, ఎందుకురా ఊకే గెలుకుడు? నువ్వు ఆగురా. ఎట్లయినా చేసి ఆమెను నా లవ్ యాక్సెప్ట్ చేసేటట్టు చేస్తా కదా నేను. ఇప్పుడు నేను ఇంట్లో ఏం చెప్పుర్రా? మా ముసల్ది పొట్టు పొట్టు తిడుతుంది మళ్ళా. ఏం కాదు పారా, ఒక్కరోజు పోకపోతే పా. నువ్వు ఎడిపోయేది కాక నన్ను కూడా ఎడగొడతావేమ్రా? ఏం కాదు పారా. ఓ పిల్ల, ఇయ్యాల బడికి పోలేదా నువ్వు? పోలేదు. అదే ఏమిటికి ఇంటికాడుండి ఆగమాగం తిరుగుతా అని పోలేదా? అట్టిగానే పోబుద్ది అయితే లేదు, ఇక ఊకే రోజు పోవుడేనా ఏంది? అవు భలే ఉన్నావు పో. నిన్ను చూసి ఇంకోలు నేర్చుకుంటారు. మా బంటిగాడు చూడు, పోతాడు అత్తడు. మీ బంటి కూడా వస్తాడావో? ఏమైందిరా వారి? బడికోతున్నాను పోయి మళ్ళొత్తన్నావు. నీ అవ్వ బడికి అనకే ఊకే కాలేజు అనాలే. కాలేజో మన్నో గాని ఏమైందిరా? ఏ బస్సు పోయిందే? నువ్వు తిప్పులాడుకుంటా పోయే వరకు అది ఆన్నే ఉంటదా? జరా పొద్దుగాల లేవాలరా నాయన్న అని మొత్తుకుంటా. నువ్వేమో లేవవాయే. మీ అమ్మును నాయన్న ఫోన్ చేసి పోతాండా అని నన్ను అడుగుతారు.
రోజు ఓనే పడితేనే నాయనమ్మ ఇవాళ ఒక్కరోజు పోకుంటే ఏం కాత్తియ్యి ఆర్లు ఇవాళ చెప్పే ముచ్చట్లు రేపు చెప్పుతారా ఏం కాత్తి ఒర్రకు ఏమైంది మంచిగా తిరిగత్తుర్రు మళ్ళా బస్సు పోయింది. మంచి పని అయింది బంటి నా చెండబ్బా ఏడబెట్టినవు రాత్రి తీర్తివు కదా అది కంటికి కనబడతలేదు నా ముక్కేమో గులగుల పెడతాంది అవ నే మెత్త కింద ఉంటదే నేనెందుకు తిత్తని నా చెండబ్బా అరే బంటి పోతున్నారా ఇంటికి? సేపు అయినాక చోట్ షాప్ కాడికి రా. సరే అడ్డమైన సోపతి పట్టుకుంటా బడెగ్గొట్టుకుంటా ఉంటాన్నావు అరే రామ అడ్డమైన సోపతి అనకే నువ్వు ఒక్క కాడ చదువుకుంటాం కాబట్టి వాడు నాకు సోపతి నేను వానికి సోపతి బస్సు పోతే మేమేం చేస్తాం బండి కొని రాదే ముసలి చూడు నానమ్మాన పోయి ముసలి అంటాడు ఇంకా నీకు బండి కొనిస్తాను మీ అయ్యావ బొచ్చడు సంపాదించరే బట్టే అలా వంపమని కొనుక్కో నేను అద్దంటానా కొంట మరి లత పోయిందా ఏమో లత సంగతి తెలియదు నాకు అయ్యో ఏంది కుయ్యో పిల్ల ఇంట్లోకి పోయి ఏమన్నా పని చేయిపో ఏమున్నా ముచ్చలకు మూతులు చాపుతావు మొత్తం పని అయిపోయింది మీ అవ్వ పనికి పోయిందా పోయింది మరి నువ్వు కూడా పోతేంది పోతా నాకేం పని లేదు ఈ పిల్లని ఎవడు చేసుకుంటాడో మొత్తం మొగరాయిల్ లెక్కనే ఉంటది ఈ ముసలిదేడు ఉంటే ఏదో ఒకటి అంటది ఓ నానమ్మ చికెన్ దేవల్లానే ఫ్రై ఎత్తవా ఏమిటికి నీసు ఊకే ఏం కాదు అంటారా అదే నానమ్మ మిల్మిల్కల కూర ఎవరికెట్టాలే రాత్రి తెచ్చుకుందాంతి సరే తి అయ్యో మీ కొడుకేందో తిరిగత్తడు ఏమైందిరా నాని కాలేజ్ కోలే అమ్మా బస్సు మిస్ అయిందే. మళ్ళీ అతను నువ్వు ఒకటేసారి పోతిరి కదా బిడ్డ మరి మళ్ళీ అతేది లత పోయిందా ఆంటీ? ఇగో నేను బంటి లేట్ చేసిండు ఇక బంటిగాడు వచ్చే వరకు నేను పోయే వరకు ఆయనతో బస్సు పోయింది. పోతేమో బిడ్డ బంటి గురించి ఎందుకు ఆ పిల్లగాడు రాడా టైం అయితే ఇక ఎప్పుడైనా ఇద్దరం కలిసిపోతాం కదా ఇక మన దగ్గరకు పోయి బస్ కాడికి పోయేసరికి కథం బస్సు వెళ్ళిపోయింది. సరే ఇక పోతే పోనీతి ఒక్కరోజు. సరే అమ్మా. ఏ ఇంటికాడ ఉంటే ఈ మొగళ్ళతోటి పని ఒడవది దంగది వదినా ఓ అమ్మా అది అమ్మా ఇది అని తాపకోటి అంటనే ఉంటాడు. అవును ఇక కాలేజీకు పోతేనే కొంచెం మనకు మనశ్శాంతి ఎక్కడోళ్ళు అక్కడ పోవాలి. ఇక రేపట మా చెల్లె బిడ్డది చీర కట్టిస్తుర్రు ఇక రేపు అటు పోవాలి వదినా. అవునా కట్టిస్తారా అందరు పోతారా? అందరం ఏడ పోవత్తది ఇక నా చిన్న బిడ్డ నేను ఈయన పోతాం పెద్ద బిడ్డను రేపు ఇంటికాడనే ఉండుమని అంట. అంతేనా పాపం ఎటు పోయినా మీ పెద్ద బిడ్డను తీసుకోవరు చక్కగా. దానికి ఇంట్రెస్ట్ ఉండదు రావాలని ఇక చిన్నదేమో అన్నిటికాడికి అత్త అని లొల్లి పెడుతుంది అందుకే చిన్నదాన్ని పట్టుకొని పోతాం. పోర్రి అవునా అయితే రేపు వీళ్ళు ముగ్గురు ఊరికి పోతుర్రా? పోనీ రేపేదో ఒక్క కారణం చెప్పి నేను కూడా కాలేజు డుమ్మ కొడతా కొట్టి ఇంటికాడనే ఉండి లతతోటి మాట్లాడతా. మరి నా లవ్ అనేది ఒప్పుకుంటుందో ఒప్పుకోదో చూద్దాం రేపు. ఇదేంది 3 పిల్లలే కనబడతాయి నిన్న 4 ఉండే కదా కోడి ఇంకో బిడ్డ ఏదేనిది ఎటు పోయింది? సప్పుడు చెయ్యవు నన్న పోయిందా లేకపోతే ఈ కుక్క దినాలైనయా? ఈ కుక్కను గట్టేయక ఇసిపెడతాంది దీని బొంద వెట్ట. ఈ కుక్క గిట్ల మళ్ళా పిల్లను మింగిందా ఏంది? ఏమని గండాన జాత్తారి కుక్కలను మందిన్ల పొంటి తోలుకుంటా మనుషుల గండాన్నే పెంచుకుంటా నా కోడి పిల్లలన్నీ మింగుతాంది ఈ జట్ట కుక్క. ఒక్కసారి అన్నాక మనిషికి సిగ్గు శరం ఉండాలే ఇంటికాడ గట్టేసుకుంటా అని ఉండాలే. అబ్బా ఆ పిల్లలను బతకనిత్తలేదు 6 పిల్లలకు 3 పిల్లల్ని చేసింది ఈ జట్ట కుక్క. చూడింక మింగెట్లా చూస్తాందో. నేను అనేది నా కోడి పిల్లలను బతకనిత్తలేదు నీ కుక్క ఉలవోను దాన్ని ఏమిటికి జాత్తాను? ఆ జాత్తే నీకేం లాభం పడైంది? నువ్వు ఎక్కతక్క మాట్లాడకు. నువ్వు దేనికి జాగుతానవే కోడి పిల్లలను నా కుక్కనంటాను? ఈ కుక్కనేమన్నా నా కోడి పిల్లలు గెలుపుతానే? నీ కుక్క తాపకో పిల్లను కడుపులో ఎత్తాంది. దాన్ని ఎల్ల చూడు ఏం చేస్తానో నాకే తెలియదు. ఊకుంటూకుంటే బాగా అదైపోతాంది. మనుషుల మోకాలి కూసి ఏమనలేక పోతున్నా. దానికి బుద్ధి జ్ఞానం చెప్పుకో. మనుషులకే ఉంటలేదు బుద్ధి జ్ఞానం అంటే గా కుక్కలకు ఉంటాదే. ఏమున్నా నా కుక్క మీద ఏడతావేమే నీ కండ్లు మండ.
ఆ కోళ్ళేమన్నా అంటానయా నీ కుక్క తాపకొక్క పిల్లను ఎత్తాంది దాన్ని చంపుతా నేను ఇయ్యాల కోడి పిల్లలు వచ్చి నాకిట్లా తవ్వుకుంటా ఏరుతానే నేనేమన్నా అంటున్నానే ఏమో నా కుక్కను నా ఇంటికి కావల పెట్టుకుంటే నా కుక్కను తిట్టి చంపుతానవు వాడచ్చి సొత్తానని కావాలి పెట్టుకున్నావే నువ్వు ఏందో బగ్గ మాట్లాడతానవు నీకు మొన్ననే చెప్పినా లేదా కుక్కను కట్టేసుకో అని నువ్వు కుక్కను కట్టేయ్యా ఏం చేస్తావే నువ్వు నీ కోళ్ళను కట్టేసుకో కోళ్ళను కట్టే తాగుతాయే నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా బగ్గా బలిసినవు ఓ నువ్వు పెడతా అంటే తినుకుంటా బలిసిందే బద్మాషిదానా అమ్మ మింగింది సోలమూతి పెట్టుకొని అది ఎట్లా కూర్చున్నది చూడు దాన్ని కట్టేది నీ అక్క కట్టి అందుకొని చంపుతీయల్లా అయ్యే నా కుక్క మీద నువ్వు చేతే అయ్యి ఇయ్యాల నీకు నాకున్నది పోయిగా అల్లలొల్లికి తగినారే చూడే నర్సి నా కోడి పిల్లను రోజు ఒకటి మింగుతాంది కుక్కను కట్టే అంటే దీనికి బాగా రేసం వచ్చి మీదికి ఉరకత్తాంది అది జంతువు దానికి ఏమన్నా ఎరకనా ఇక నీ గురించి నీ కుక్క గురించే చాపుతున్నట్టున్నది నా కోళ్ళ భాగవతం సాధకు నిన్నెవడు సాధమంటాడే నిన్ను కుక్కని ఎవడు చాదమంటాండే ఆ కుక్కని చాస్తాను ఆ కుక్క ఇచ్చుకపోను దాంతో ఏం లాభం ఏందనం వచ్చి పడైతుంది నీకు ఏ ఆగుర్రి మిల్లుల్లి కగిదలుగా ఈ మందిగండాన్నే చాపుతాందే దీని కుక్క ఆవుల పోను ఇది మందిగండాన్నే జాది మందిళ్ళకు దోలుతాంది ఇది అవునే ఓ లేవిడి నువ్వు కోళ్ళను మందిగండానే చాపుతున్నావే ఇట్టిట్టిట్టిట్ట పొక్కలు వేసుకుంటా ఇల్లంతా ఆకిలంతా అంగడి ఎత్తన్నాయి బద్మాషాడదానా నువ్వెందుకు చాపుతున్నావే కోళ్ళను ఇది కొండి వీక ఇది మొత్తం జుట్టు మొత్తం బరుకుతా నా కుక్కనేమన్నా అంటే అన్ని కట్టేసినాక నేనెందుకంటనే ఏ ఆగుర్రి ఓ లింగక్క నువ్వు ఆ కుక్కని కట్టేస్తే ఏంది మరి ఆ అట్టేస్తే ఊకే కుయ్యి కుయ్యి అని అంటాందే అని వదిలిపెట్టిన దీని కోడి పాడగాను దీని కోడి పిల్ల పాడగాను ఏడవై పాడైందో నా కుక్కనే తిడుతాంది దీనికి నా కుక్క మీదనే కన్ను నా మీదనే కన్ను అబాబాబాబాబా మమ్మల్ని గోసవుచ్చుకుంటాంది ఓ ఇక నువ్వు ఉన్నావు లోకం మీద ఎవ్వరు లేరా అని నేను నిన్ను పట్టుకొని నీ కుక్కను పట్టుకొని ఏడతాన్నా నా కోడి పిల్లలు 6 పిల్లలకు 3 పిల్లలైనాయి నువ్వు జమనార్తి కట్టిస్తావా లేకపోతే నా కోడి పిల్లలు నాకు ఇస్తావా ఇక నువ్వు ఏదో ఒకటి చేయకపోతే మాత్రం నిన్ను కింది గోత్తా ఇక మరి ఏ పట్టుకొస్తావో నేను కూడా చూస్తుందా ఆగుర్రి గడ మొగోళ్ళు ఉన్నారు మీ ముచ్చట పాడగాను ఏం లొల్లి పెట్టుకుంటారు నేను రూపాయి బిల్లి అని కోడి పిల్లల్ని నా కుక్క తిన్నదని నువ్వు చూసినావే నా కుక్క తినంగా నువ్వు చూసినావే అది నేను వచ్చే వరకు అన్ననే బట్టే మింగింది కూసున్నది మంచిగా చూడు సప్పుడు ఎత్తలేదు కానీ అమ్మ తిన్నది కోడి పిల్లలు నా ఇంటి దిక్కు ఎవరు రమ్మన్నాడే అవ్వెందుకు అత్తునే బద్మాషాడదానా ఆ కుక్క వచ్చే నా పిల్లల్ని తింటాంది మీరు అటు పోర్రి నా కోడి పిల్లలు నా ఇంట మింగేటట్టున్నది నేను ఇలా సర్పంచ్ దగ్గరికే పోతా పంచాయతీ పెట్టిపిస్తా నీ కుక్కను ఉండాలి లేకపోతే నా కోడి పిల్లలను ఉండాలి ఊర్లాగు ఓయే ఎవడా చేంజ్ చేస్తాడో నేను కూడా చూస్తా పో బద్మాషాడదానా బహురూపులాడదానా ఏమో నువ్వు బద్మాషాడదానివే మరిదేగించిన ఆడదానా నా ఇంటి పక్కకు వచ్చే ఇల్లు కట్టుకొని కుక్కను పెంచాలా నువ్వు ఈ కథ మంచిగానే ఉన్నది జాగున్న కాడ నాకు జాగుంది నేను కట్టుకున్నా నీదేం నొప్తందే నీకేం సందేహలేదే నాకు సందైతలేదే ఆగురి మీ లొల్లికి అగ్గిరాలుగా దీని మీద మన్ను పోతే ఏ ఉన్న నా కుక్క మీదనే ఎడుతుంది ఏ కొండ ఆడ లోపల వందూపా కొండ మొత్తం కొండెలుపు ఎత్తందని కొండ అని అంటాంది ఇంకా దాన్ని నా ఇష్టం నా కుక్కని ఏమన్నా అనుకుంటా నీకేందే ఏమన్నానుకో బౌరూపుల్లానా నువ్వు బహురూపుల్లానివే ఏ ఊకుండు పోసక్క ఊకుండు అరా కొండ నువ్వు ఇంట్లో కోదుపా నేను చూస్తలే ఓర్తలేరుపా దీన్ని ఏం చేయాలి నేను అబ్బా దీన్ని కుక్కించకపోను ఏదో రోజు ఇంత చికెన్లను మటన్లను ఆయంత మందు కలిపి పెడతా దెబ్బకే చస్తుంది దాని కుక్క అట్లా చంపద్దు పోసక్క అగ చూడే ఆ భయానికి ఆ కోడి పిల్ల తల్లి ఈపు మీద ఎక్కి దిగుతాందా చూడు ఏ పాటో మింగినట్టున్నది కోడి పిల్లను ఈ ముండలేమో అటు పోవద్దంటే ఇల్లినరు దాన్ని కట్టేసినాక అది ఆడనే ఉంటది కదా అదేవో కట్టేది బౌరూపుల్ది అయితే ఈ కోడి పిల్లలతోటి కుక్కతోటి ఎందుకు లోలు పెట్టుకుంటారు ఈ కుక్కను గట్టేటన్నా ఇచ్చిపెట్టత్తే ఏందో లింగక్కకు దాని దగ్గర అత్తాంది ధనమని దాన్ని పట్టుకొని ఉంటది అట్లున్నది కథ దాంది ఎట్లనో అట్లా ఈరోజు మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర తప్పించుకున్న కాలేజ్ కోకుండా ఇల్లు ఊరికి పోతా అన్నారు కదా ఇంకా ఎల్లుతలేరేంది ఎప్పుడెప్పుడు ఊరికి పోతారు నేను ఎప్పుడు వెళ్ళి అతతోటి మాట్లాడాలి ఇదే ఉన్నది ధ్యాస మహేషు ఆంటీ మీ అమ్మున్నదా ఉన్నదా ఆంటీ ఏమైంది ఇలా కాలేజ్ కోలే పోలేదా ఆంటీ వేరే పని ఉండే అయితే అమ్మా అమ్మా ఏందిరా అని యోగి ఆంటీ పిలుస్తుందే చెప్పు వదినే ఊరికి పోతున్నాం వదినే ఇక పెద్దామె ఇంటికాడనే ఉంటుంది జరా చూడు సరేనా ఒక్కతే ఉంటాంది ఇక మేము ముగ్గురం పోతున్నాం
అత్తరు కదా అల్లా. అత్తం పొద్దిక వరకు. సరే వదినే సూత్తతి. గదే మరి ఒక్కతున్నది భయపడుతుందేమో అని చెప్పిపోదామని వచ్చిన. సరే వదినా సూత్త పోర్రి. సరే పొయ్యత్తం. పోయిరార్రి. అమ్మయ్య పోతుర్రు. నాని ఆంటీకి చెప్పిన, ఆంటీ ఇంటికాడనే ఉంటది, అట్లా కాసేపు ఆంటీ దగ్గర కూర్చో, బోరు కొడితే. సరేనా మరి మేము పోయేత్తాం. సరే అమ్మా పోయిరండి. అక్క బోర్ కొడితే మీ పింకి దగ్గరికి పోయే. ఇలా కాలేజ్కి పోయిందా ఆమె? ఏమో తెలియదు. ఎటు ఓకు బిడ్డ, ఇంట్లోనే ఉండు సరేనా? టీవీ పెట్టుకో కాసేపు. సరే సరే నానా. బిడ్డకు ఏం జాగ్రత్తలు చెప్తావు గాని తొందర బండి తీద్దురా. ముందుకు వారే, అక్కడనే ఉంది బండి. ఏమున్నా ఎటువేనా చెప్పుడే. వాళ్ళేమన్నా చిన్న పోరగల్లా? చిన్న పోరగాళ్ళు కాదని ఎప్పుడే. ఇవాళ రేపు మంచిగా లేవు రోజులు. ఓ సాల్తి మస్తు చెప్పినావు కన్నాడు. జల్దీ ఆడ పోయే వరకు మొత్తం అయిపోయేటట్టే ఉన్నది. నువ్వు ఎందుకు కొడుతున్నవే అమ్మా? పోకపోతే ఇక్కడనే ఉంటామా? నడు. నువ్వు ఎప్పుడు అయ్యాక సపోర్ట్ ఇచ్చుకుంటూనే ఉంటావు. పా బాయ్ అక్క. బాయ్ బాయ్. అమ్మయ్య పోయిరు కదా. ఇట్లానే చేసి లత దగ్గరికి పోయి మాట్లాడాలి. నిన్ననైతే నా మనసులున్న మాట చెప్పినా, మరి ఇప్పుడు దానికి మీ రిప్లై ఏమిస్తుందో చూడాలి. అరే నాని, నేను ఆ కంపెనీ అయిన దగ్గరికి పొయ్యత్తా. వచ్చిండట ఆకు తంబాకు ఏత్తాండట. నేను తీసుకొని అత్తా. సరేనా? ఎటు పోకు నేను వచ్చేదాకా. ఎటు పోను పో అమ్మా. సరే. అమ్మయ్య మా అమ్మ కంపెనీలకు పోతుంది. ఎట్లయినా చేసి పోయి లతతోటి మాట్లాడతా. ఇంకా డోరు పెట్టుకోలేదు. డోరు పెట్టుకుందనుకో మళ్ళీ కొట్టి కొట్టి సావాలే. తీస్తుందో తీయదో అప్పుడు. అమ్మయ్యా మంచిగా ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు. ఆరామ్స్గా వండుకోవచ్చు. లత ఈయనేంది మహేష్ ఇంట్లోకి వస్తుండు? ఏంటిది మహేష్ డైరెక్ట్ ఇంట్లోకి వస్తున్నావు? భయపడకు లత, నీతోటి మాట్లాడదామని వస్తున్నా. మీ వాళ్ళు లేరు కదా. మా వాళ్ళు లేకపోతే ఏంది? అసలు నీ బాధ ఏంది? ఎందుకు వచ్చినావు? నువ్వు వెళ్ళిపో ప్లీజ్. మళ్ళా మీ అమ్మ నన్ను ఎవరన్నా చూస్తే మన గురించి తప్పుగా అనుకుంటారు. అంతా టెన్షన్ పడకు లత. నువ్వు నిన్న ఏం ఆలోచించినవో అడుగుదామని వచ్చినా. దేని గురించి మహేష్? నిన్న నేను చెప్పిన విషయం ఏం చేసినావు లత? నువ్వంటే నాకు మస్తు ఇష్టం లత. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా. నువ్వు ఏం ఆలోచించినావు నా గురించి? ప్లీజ్ మహేష్, నువ్వు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకు. ఎందుకు అనంటే నేను ఏం చెప్పలేను. అంటే నేనంటే ఇష్టం లేదా నీకు? ఇష్టం ఉన్నా లేకున్నా నాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు నీ మీద. ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో. ఒక్క నిమిషం లత, ఇటు చూడు. నువ్వు దేనికి భయపడుతున్నావు చెప్పు. నేనంటే ఇష్టమా కాదా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పు లత ప్లీజ్. నేను ఎప్పటి నుండో లవ్ చేస్తున్నా. నా మనసుల్నే పెట్టుకొని పెట్టుకొని నీకు నిన్న నేను విషయం అనేది చెప్పినా. నువ్వంటే నాకు మస్తు ఇష్టం లత. ఐ లవ్ యూ సో మచ్. వద్దు మహేష్, నువ్వు అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు నా మీద. ఎందుకు అని అంటే మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. మళ్ళీ పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ప్లీజ్ మా డాడీ గురించి నీకు తెలుసు కదా. నువ్వు మన్ను మర్చిపో. నా మీద అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. జస్ట్ ఫ్రెండ్ లాగానే థింక్ చెయ్యు. లేదు లత, నిన్ను ఫ్రెండ్గా నేను ఊహించుకోలేను. నేను నిన్ను లవ్ చేస్తున్నా కాబట్టి నిన్ను లవర్గానే అనుకుంటా. నేను నా ప్రేమ నువ్వు ఒప్పుకోవాలి లత. ఎన్ని రోజులైనా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు నా ప్రేమ ఒప్పుకునేదాకా నీ గురించి నేను వెయిట్ చేస్తూనే ఉంటా. అది రోజులు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ. నువ్వు ఎవరి గురించో బాధపడుతున్నావు, కానీ నీకు నేనంటే ఇష్టమే కదా. అదేం లేదు, ఇష్టం లేదు, ఏం లేదు. నాకు నిన్ను చూస్తుంటేనే అర్థమైపోతుంది. నీ కళ్ళల్లోనే తెలుస్తుంది నా మీద ఎంత ప్రేమ ఉంది అనేది. లేదు మహేష్. ఉందని నేను అనుకుంటున్నా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేను నిన్నే లవ్ చేస్తా లత. ఒకటే మాట చెప్తున్నా, నాకు ఈరోజు నువ్వు ఏదనేది చెప్పేయాలి. మీ వాళ్ళు రాకముందే నాకు ఏ విషయం అనేది నువ్వు నాతో మాట్లాడాలి. నేను వెయిట్ చేస్తూ ఉంటా నీ కోసం. ఒకవేళ నేనంటే ఇష్టం ఉంటే నువ్వు చోటు షాప్ దగ్గరికి వస్తావు కాసేపు అయినాక. లేదు అని అంటేనేమో రావు. చూస్తా లత, వెయిట్ చేస్తా నీ కోసం అక్కడ. మళ్ళీ మా అమ్మ వస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. చూస్తా కాసేపటిదాకా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:30 అవుతుంది. నేను 12 దాకా చూస్తా వస్తావని. నేనంటే ఇష్టం ఉంటేనేమో వస్తావు, లేదు అని అంటేనేమో లేదు. బట్ ఒకటే చెప్తున్నా లత, నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేను నిన్నే ప్రేమిస్తా.
అయ్యో ఏంటి మహేష్ కిస్ ఇచ్చి వెళ్తున్నావు? నాకు నువ్వు ప్రాణం కాబట్టే కిస్ ఇచ్చిన లత. నేను అంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు చోట్ షాప్ దగ్గరికి వస్తావు 12 వరకు. లేదు అని అంటే లేదు. వెయిట్ చేస్తూ ఉంటా. వీడేంటి కిస్ ఇచ్చి వెళ్తాడు? నాకు వీడంటే నిజంగానే ఇష్టం. వీడు ఎప్పటి నుండో నన్ను చూడటం, నా వెనకాల పడటం నేను ఎప్పటి నుండో చూస్తున్నా. కానీ నాకు భయం ఉన్నది. మా నాన్నకు తెలిస్తే మళ్ళా ఏమవుతుందో ఎంత లొల్లవుతుందో అని భయం. ఎందుకంటే మా డాడీకి ఇట్లాంటివి నచ్చవని. బట్ మహేష్ అంటే నాకు చాలా ఇష్టం. పాపం ఎప్పటి నుండో పిచ్చోన్లాగా నా వెనకాలనే తిరుగుతుండు. ఇప్పుడు పోకపోతే నిజంగానే వాడంటే నాకు ఇష్టం లేదు అని అనుకుంటాడు కావచ్చు. మెల్లగా పోదాం 11:30 వరకు. నాకు వాడంటే ఇష్టమని ఏ రకంగావో వానికి తెలియజెప్పుతా నేను. స్మార్ట్గా అందంగా బాగుంటాడు. ఏంద్రావారి ఇలా కాలేజ్ పోలేదా? ఏడవైనరా పోలేదు. నీ అవ్వ నిన్న పోలేదు ఇలా పోలేదు. మహేష్ గాడు నన్ను పోయేటోన్ని చెడగొట్టిండ్రా. ఇక మా ముసల్దేమో పొట్టు పొట్టు తిడుతాంది. నీ ముసల్దాంతోని వచ్చింద్రా కట్టం. మరి నువ్వు మీ ఇంటికాడ చదువుకోక ఇక్కడెందుకు చదువుకుంటానవురా? ఇక మా నాన్నకేమో మా నానమ్మ అంటే పిచ్చాయే. నానమ్మ దగ్గర ఎవ్వరు ఉండరు, నువ్వు ఉండు బిడ్డ ఇన్నే చదువుకో అని నన్ను వారేసి పీకే. ఇక మా ముసలిది వాళ్ళ చెల్లె దగ్గర కన్నా పోతుందేమో అంటే అస్సలకే పోతలేదురా. నీ అవ్వ నన్ను వదిలిపెట్టి. నిన్ను వదిలిపెట్టి పోతే ఎట్లరా వారి? నీకెవడంటి పెట్టాలే? నేను అండుకోనారా? అది ఇయ్యాలెందుకు పోలే మరి? శ్రీనిగాడు ఎందుకు పోలే? ఇక వాడు వాళ్ళ తెంబడి పడుతున్నారా. ఆమెను నిన్న ప్రపోజు చేసిండు. ఇవాళ లత కూడా పోతలేదు, నేను రాను వాడన్నాడు. ఇక వాడు పోకపోతేనేమో నాకు ఓ బుద్ధి కాదాయే. ఆయనతో నేను కూడా డుమ్మ కొట్టిన. ఇక మా ముసల్దానికి ఇలా బంధు తెలంగాణ బంద్ అని చెప్పిన. ఓ పొద్దుగానే లేచింది, అన్నం కూర వండింది, ఇక పోవా అని అంటాంది. ఈ అన్నం కూర పాడుగా తింటది, పొద్దున్న దాకా ఏం చేస్తానేనని నేనన్నా. అవునా మరి ఒప్పుకున్నదారా? ఏమో ఇక మళ్ళా తెలియదు నాకేం. నమస్తే. నమస్తే. ఏమైందిరా వారి? అలా కాలేజు ఆమె పోతలేదని నువ్వు పోకపోతివి, నువ్వు పోతలేవని నేను పోకపోతిని. మా ముసలిదేమో తిట్టి చంపుతాంది. ఇలా తెలంగాణ బంద్ అని అన్న. పూసుకన నీకేనన్నా కనబడితే ఏమైంది పిల్లగాని అడిగితే బంద్ అని చెప్పు. లేకపోతే నాకు ఇంటికాడ భారతం పెడుతుంది, మళ్ళీ మా అయ్యకు ఫోన్ చేస్తుంది. సరే చెప్తా తీరా. ఏడికొచ్చిందిరా మరి నీ ప్రేమ కథ? నిన్న ప్రపోజ్ చేసినవట కదా? అవునరా చేసిండ్రా. మరి ఎన్ని రోజులని చూసుకుంటా ఉండాలిరా. ఇక నాకు ఆగలేదు. అందుకే నిన్న చెప్పినా. ఇక మరి ఆమె ఏం రెస్పాన్స్ అయితే లేదు. ఉన్నదారా ఇంటికాడ? ఉన్నది వాళ్ళొల్లు ఊరికి పోయిర్రా. ఇంట్లోకి పోయి మళ్ళా ప్రపోజ్ ఏపేనవు? చేసినా. ఇక ఆమె ఎటు సప్పుడు ఎత్తలేదు. ఏమన్నా అంటే మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు, పెద్ద పెద్ద లుల్లీలు అయితే అవసరమా అని అంటాందిరా. ఆమెకు అదే భయం ఉంది గాని నేనంటే ఇష్టమేరా ఆమెకి. మనసులు కలిసినాక క్యాస్ట్ ఏం పని చేస్తుందిరా? అదే నేనంటే ఇష్టం ఉంటే చోటు షాప్ దగ్గరికి రా అని చెప్పినా. 12 వరకు రా, ఆన్నే ఉంటా. నేనంటే ఇష్టం ఉంటేనేమో వస్తావు, లేదంటే లేదు అని చెప్పినా. అబ్బా మీకు మంచిగా నా షాపు అల్కవ దొరికిందిరా అయితవా? అరే అట్లా చెప్పిండ్రా. మరి ఆమె ఎటు ఆమె మనసిప్పి ఏం చెప్తలేదు. మరి ఇట్లన్నా షాప్ కాడికి వచ్చినట్టుంటది. ప్లస్ ఒకవేళ నేను ఇష్టమైతేనేమో వస్తుంది, లేకపోతే లేదని చెప్పిండ్రా. అబ్బా మంచిగా దొరికిందిరా అయితవా నా దుకాణం మీకు? అయితవే గాని అరే ఓ థమ్స్అప్ తాగిపీరా. నా దగ్గర పైసలు లేవురా. అరే షోట్గా ఒక థమ్స్అప్ ఇరా. నువ్వు 20 రూపాయలు ఇరా ముందు. ఇత్త తీయలేవురా. అబ్బా అరిగిపోయినట్టే చేస్తాను. నువ్వేమో ఇయ్యవు పైసలు ఏదన్నా తీసుకుంటే. మీ ముసల్దాన్ని అడుగుతానేమో నిన్నెవడేమన్నారా పోడా అని నన్ను తుక్కు తిడుతుంది. దాన్నే అడగల్లా మరి? నువ్వు ఇస్తావురా, నువ్వు అసలుకే ఇయ్యవాయే. నిన్ను అడిగి లాభం లేదని ఒకసారి మీ ముసల్దాన్ని అడిగినా. ఓర్ని అవ్వా తుక్కు తిట్టింది నన్ను. ఆ ముసల్దాంతో మామూలుగా ఉండదు మరి. అరే అత్తదంటవారా? ఏమేమన్నా దేవుళ్ళ మారా? అత్తదా పోతుందా అంటే మాకేమెరక. అత్తది తీరా. ఆమెకు కూడా నువ్వంటే ఇష్టమే. కానీ ఆమె కొంచెం మన లెక్క షార్ప్ కాదురా, సైలెంటు. ఇక సైలెంట్గా ఉన్నోళ్ళది ఎట్లుంటది? మెల్లమెల్లగా బయటకు వస్తుంది. అవునరా. అబ్బా నాకు పిచ్చిలేత్తందిరా. అత్తదా రాదా? నా లవ్ అనేది ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? అత్తది తీరా. వచ్చిందిరా. చోటు లత
ఎగ్స్ ఉన్నాయా చోటు? అయ్యో ఇంకా రాలేదు లత. ఎగ్స్ రోజు రోజే అయిపోతున్నాయి, ఇంకా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. నువ్వు నా కోసమే వచ్చినవని అనుకుంటున్నా. అంటే నేనంటే ఇష్టమే నీకు. అయ్యో లేవా చోటు? సరే సరేలే మరి. వచ్చినాక చెప్తా తీయి, ఇక ఎవరన్నా ఉంటే పంపిస్తా తీ లత. ఎన్ని కావాలి? ఒక 4 కావాలి. వచ్చినాక పంపిస్తలే. సరే. వీడు నన్ను చూసుకుంటేనే స్మైల్ ఇస్తుండు, అర్థమైపోయి ఉంటది నాకు ఇష్టమని. అరే వచ్చింది అని అంటే నేనంటే ఇష్టమేరా. ఒక డైరీ మిల్క్ ఇరా, నీకు దండం పెడతా. తొందర ఇయ్యి. పైసలో పైసలు మా అమ్మ నువ్వు అడకచ్చి ఇత్తరా. జల్దీరా పోతాంది. డైరీ మిల్క్ ఇయ్యి. నేను కావుతలేదురా ఆతృత జల్ది ఇయ్యానికి. ఇగోరా థ్యాంక్ యూ రా. పైసలు అయితే తెచ్చిరా. లత థ్యాంక్ యూ సో మచ్ లత. నువ్వు నా కోసమే వచ్చినావు కదా. లేదు, ఎగ్స్ కోసం వచ్చిన. లేదు లేదు, నేను 12 వరకు ఉంటా. నేనంటే ఇష్టం ఉంటే నువ్వు రా అని చెప్పినా. నువ్వు వచ్చినావు కాబట్టి ఖచ్చితంగా నేనంటే కూడా నీకు ఇష్టమే. అందుకే నువ్వు వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ లత. ఇప్పుడు అర్థమైంది నీ మనసులో కూడా నేను ఉన్నా అని. ఆగు ఒక్క నిమిషం ఇటు చూడు. ఏంటి? ఐ లవ్ యూ లత. ఈ చాక్లెట్ తీసుకో. ఎందుకు? ఇప్పుడు కూడా ఇంకా యాక్షన్ చెయ్యకు. నేనంటే నీకు ఇష్టమని అర్థమైపోయింది. ఈ చాక్లెట్ తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఒకటేనా? లవ్ యూ టూ మహి. అమ్మయ్యా, ప్రాణం లేసొచ్చినట్టయింది లత. లవ్ యూ సో మచ్ బంగారం. నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు. బట్ నేనంటే నీకు ఇష్టమని నాకు ఎప్పుడో తెలుసు. అదెట్లా తెలుసు? నాకు తెలుసు అంతే. నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లత. చెయ్యి, నా పిల్ల నా లవ్ ఒప్పుకుందిరో. అబ్బా ఎంత సంతోషంగా ఉందో. వెంటనే బంటిగానికి చోటుకు స్ప్రైట్ తాగిపిత్తా. రేయ్ లత నా లవ్ యాక్సెప్ట్ చేసిందిరా. నేనైతే మస్తు హ్యాపీ. ఎయ్యి మహిగా ఇక ఆగవురా నువ్వు. పార్టీ ఇవ్వరా మాకు? ఇచ్చుడేరా. అరే చోటు ఆయనకి థమ్సప్ కావాలన్నాడు కదా, థమ్సప్ వానికి ఇయ్యి. నువ్వేం తాగుతావో నీ షాప్లకి నువ్వే తాగురా. నేను పైసలు ఇస్తా. ఏమన్నదిరా ఇప్పుడు? చాక్లెట్ ఇస్తే తీసుకుందా? చాక్లెట్ ఇచ్చిండ్రా, తీసుకున్నది. తీసుకొని లవ్ యూ అని కూడా చెప్పింది. అమ్మ తోడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా ఇంత తొందరగా నన్ను నా లవ్ ఒప్పుకుంటుందని. మహేష్ ఇంకేంద్రా, ప్రేమలో పడ్డావు పో. అమ్మయ్యా, అటు ఇటు అయితే నా ప్రేమను ఒప్పుకుందిరా. ఇక ముందున్నదిరా ముసల పండుగ నీకు. ఏ ఒర్రక్రా. దోస్తులు చూసిర్రా వీడియో? ఇక ఈ అసలైన కథ ముందుందన్నమాట. మరి వీళ్ళైతే ఇప్పుడైతే లవ్ అనేది చేసుకుంటుర్రు. ఇక నెక్స్ట్ నుండి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి దోస్తులు. ఇక మేమైతే వీడియోస్ ని ల్యాక్ చేయకుండా స్టోరీ అనేది ఏమైంది ఏం కథ అనేది అయితే మీ ముందుకు తొందరగా చూపిస్తూ ఏం జరగబోతుందో అనేది అయితే చూపించాలని అనుకుంటున్నాము దోస్తులు. మీకు ఇప్పుడు అంతగానం ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మేబీ, కానీ బట్ ముందు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నమాట. చూస్తూ ఉండండి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, కనీసం 4000 లైక్స్ అన్నా రావాలి. ఎందుకు అనంటే మొగుడు దుబాయ్ పోతే సిరీస్ ని ఎంత మంచిగా ఆదరించిర్రో ఈ సిరీస్ ని కూడా అంతే మంచిగా ఆదరిస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.